ద్రాక్ష అండి. ద్రాక్ష పళ్ళు చేతులు లేకపోయినా ఎలా కడుగుతాను చూడండి. కడిగేసాం రెడీ. ఇప్పుడు తిందాం. పళ్ళు చాలా బాగా కడుక్కున్నాను. బ్లాక్ ద్రాక్ష ద్రాక్ష చాలా బాగుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తింటారా? కమా నాతో కలిపి తినండి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, పర్వాలేదు, అస్సలు ఫీల్ అవ్వను. మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ కావాలి నాకు, ఓకేనా? ఇప్పుడు ఎలా తినచ్చు? బాగున్నాయి. మొత్తం నేనే తినిస్తే మా చెల్లికో, ఇప్పుడు మా చెల్లి తింటుంది. తినే చెల్లి నాకు ఇవ్వ, మంచిది తెలుసు నాకు. చాలా తీయగా ఉంది చెల్లి. ఇంకోటి
మీరు ఎప్పుడైనా ద్రాక్ష తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఒకవేళ బ్లాక్ ద్రాక్ష పుల్లగా ఉన్నవి తిన్నారా, తీయగా ఉన్నవి తిన్నారా, అది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నల్ల ద్రాక్ష తింటే ఉపయోగాలు ఏమున్నాయి ఆరోగ్యానికి, అది కూడా చెప్పండి. నేనైతే నల్ల ద్రాక్ష వల్ల ఒక చిన్న ఉపయోగం ఉంది. సి విటమిన్ ఉంటుంది ద్రాక్షలో, చాలా మంచిది. మనకి ఇప్పుడు సి విటమిన్ పుష్కలంగా ఉండాలి, మీకు ఆ విషయం తెలుసు కదా. ఎస్, అయితే సి విటమిన్తో సహా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా నల్ల ద్రాక్ష వల్ల, మీరే చెప్పాలి, సరేనా? అయితే ఇలా తినడం కష్టం అవుతుంది. పెద్ద పళ్ళు ఎక్కడ ఉన్నాయో ఎంచుకుంటాను చెల్లి, ఎంచుకొని పెద్ద పళ్ళని తింటాను. ఈ పిక్కలు పెద్ద పళ్ళలో తీసుకుంటాను. మీరు అందరూ అంటారు కదా, స్వప్నిక ఎలా తింటుంది పాపం, పళ్ళైనా తినగలదా లేదా తీసుకొని. శివంగి, స్వప్నిక అంటే శివంగి. మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మీకోసం ఉపయోగమైన కంటెంట్ అయితే నేను చేస్తాను, సరేనా? తప్పకుండా ద్రాక్ష నెలకు ఒక్కసారైనా తినండి. బ్లాక్ ద్రాక్ష అయితే బాగా కడుక్కోవాలి. నీటిలో ఫస్ట్ కడిగేసి సాల్ట్ వేసి బాగా కడగాలి. గడ్డొప్పుతోనైనా కడగాలి, సాల్ట్తోనైనా కడగాలి, సరేనా? కానీ పళ్ళు విడదీసి అయితే కడగకండి, గుత్తుతో ఉంటుండగానే కడగాలి. అక్క నువ్వు తిని సరిపోద్ది, నాకు ఉంచి మరి మొత్తం నువ్వే తినేస్తావా? నీకు 4 ఉంచుతాను. చూడండి ఫ్రెండ్స్, నా పళ్ళు కూడా తినేస్తుంది. మీరే కామెంట్ చేయండి, నేను ఎక్కువ పళ్ళు తిన్నానా తక్కువ తిన్నానా, ఇవన్నీ మా చెల్లికే. ఎదుకో తిని నాకు వద్దులే, తినేసి నువ్వే ఏదో తిన్నాను, మరి ఎందుకు తింటున్నావు? ఇవి ఒక్కటే. లేదా తిని మరి తినడా అదో తినండి, అదో తీసుకో అలా మొత్తం తిని చూడండి, ప్లేట్ పళ్ళు ఉంచి మొత్తం తినేసింది. ఇందాక పండిది